హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్ళి పార్ట్ 14. కొద్దిసేపటికి వైశాలి టీ తీసుకురాగా శశి కిటికీ దగ్గర నిలబడి బయట దేనిలో చూస్తూ ఆందోళనగా కనిపించాడు. వైశాలి వచ్చి అతని పక్కన నిలబడి అతని వైపు గిన్నెను అందిస్తూ, మీరిక్కడ ఎందుకు నిలబడి ఉన్నారు? మీకు విశ్రాంతి తీసుకోవాలి అని అన్నది. శశి టీ కప్పు తీసుకొని, నాకేమీ అంతగా జబ్బు చెయ్యలేదు, ఉదయం నుంచి పడుకొని ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని అన్నాడు. వైశాలి ఒక కప్పు టీ తీసుకుంటూ, అయితే మీకు ఒక చోట కూర్చోవటంతో సమస్య ఉన్నట్లుంది అని అంటుంది. శశి ఆందోళనగా కొంచెం గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు, తప్పకుండా. మీరు రోజంతా ఒకే చోట కూర్చోగలరా? ఒకే చోట నుంచి పని అంతా చెయ్యగలరా అని అడుగుతాడు. అప్పుడు వైశాలి ఏమైంది సార్ అని అడుగుతుంది. నేను ఫ్యాక్టరీ వెనక భాగానికి రోజుకు 10 సార్లు వెళ్ళి అన్ని యంత్రాలను, బట్టల ప్యాకింగ్ను తనిఖీ చేస్తానని నీకు తెలుసు కదా. ఈరోజు నేను ఏమీ చెయ్యలేకపోయాను, నాకు చాలా కోపంగా ఉంది అని అంటాడు. వైశాలి ఇలా అంటుంది, ఇది ఒక్కరోజు వ్యవహారం, రేపటి నుంచి మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, ఒక్కరోజు ఏం నష్టపోవు అని అనగానే ఒక్క రోజుల్లో ఏం జరుగుతుందో విన్న తరువాత శశి కొంచెం చిరాకుగా వచ్చింది. పనిలో ఆలస్యం అంటే అతనికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే తన కోపాన్ని వెళ్ళగక్కుతూ అతను ఇలా అన్నాడు, మీ అమ్మాయిలు ఇంట్లో ఉండటానికి అలవాటు పడ్డారు, అందుకే మీకు ఒక్కరోజు విలువ ఎప్పటికీ అర్థం కాదు. ఈ విషయం కార్మికులకు ఒక్క రోజులో తెలిసి ఉంటుంది. బహుశా ఇప్పుడు వాళ్ళు బాస్ అంతగా పట్టించుకోవటం లేదు కాబట్టి వాళ్ళు తమ ఇష్టానుసారం హాయిగా పని చేసుకోగలుగుతారు. కింది స్థాయిలో కార్మికుల పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. వాళ్ళపై ఒక కన్ను ఉంటే తప్ప వాళ్ళు సరిగ్గా పని చేయరు. కానీ మీకు ఎలా అర్థమవుతుంది? అతని బిగ్గరైన స్వరం విని వైశాలి శశి వైపు చూడటం మొదలుపెట్టింది. శశి ఈరోజు మెయిల్లో అన్ని నివేదికను ఇప్పుడే పూర్తి చేశాడు. అతని ఫ్యాక్టరీలో మామూలు కన్నా ఫ్యాబ్రిక్స్ రూల్స్ తక్కువగా ఉండటంతో పాటు ప్యాకింగ్ రూల్స్ కూడా తక్కువగా తయారయ్యి, అందుకే అతను కొంచెం కోపంగా ఉన్నాడు. కానీ శశి గట్టి స్వరంతో మాట్లాడటంతో వైశాలికి బాధగా అనిపించింది. నువ్వు చెప్పింది నిజమే, మేము ఆడపిల్లలం, ఇంట్లోనే ఉంటాం కాబట్టి మాకు ఏమీ అర్థం కాదు. కానీ మేము దీన్ని అంతటా మేము ఎంచుకోలేదు, ఇది మా పరిస్థితి పడింది అని అంటుంది. వైశాలి మాటలు విని శశి ఆ అమ్మాయి వైపు చూశాడు. వైశాలి చెప్పిన దిశకు శశి మాటలు పూర్తిగా చేరలేదు. ప్రతి ఫ్యాక్టరీలో కొద్ది సంఖ్యలో రోజువారీ కూలీలు ఉంటారు. వారిని పనిలో పెట్టుకోవడం చాలా కష్టం. కొందరు తమ కుటుంబాల కోసం, కొందరు డబ్బులు సంపాదించాలని ఆశతో పనికి వస్తారు. మరికొందరు కేవలం తమ మద్యం కోసం డబ్బు సంపాదించడానికి వస్తారు. ఒకరోజు సంపాదన సంపాదించి 2 రోజులు హాయిగా తాగి ఆ తర్వాత రోజువారీ కూలీల నుండి డబ్బు సంపాదించాలని ఆశిస్తారు. అలాంటి వారు పనిని, కార్మికులని గౌరవించరు. వారి స్వయంగా ఉంటారు. కొన్నిసార్లు ఇతరులను రెచ్చగొట్టి మద్యం సేవించిన తరువాత దొంగచాటుగా ఫ్యాక్టరీలోకి జొరబడతారు. అలాంటి వారిని గుర్తించడం కష్టం. కొందరు లోపలికి రావడానికి అనుమతి కోసం సూపర్వైజర్కు కొంత డబ్బు కూడా ఇస్తారు. కానీ యజమాని స్వయంగా అలాంటి వారిని గమనించినప్పుడు వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. అతనికి అలాంటిది ఏదైనా చేసే ధైర్యం లేదు. అతిపెద్ద సమస్య ఏమిటంటే అక్కడ భారీ వస్త్ర యంత్రాలు పనిచేసేవి. ఎవరైనా పొరపాటున వాటిలో ఒక్కదాన్ని నడిపితే అతిపెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైనది. ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అందరూ ఒకరినొకరు నిందించుకుంటారు. కానీ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల సంఘటన ఏంటి? అందువల్ల భద్రత విషయంలో చేసే ఎవరిని నమ్మకూడదు. అతను ప్రతి ఒక్కరిని పనిని వ్యక్తిగతంగా సరిగ్గా పరీక్షించేవాడు. ఎవరిపైన అనుమానం వస్తే అతను
వెంటనే వారు చేసిన పనికి డబ్బు చెల్లించి వారిని వెళ్ళిపోమ్మని చెప్పేవాడు. ఎందుకంటే అలాంటి వారితో పని చెయ్యలేము, వాళ్ళకి నచ్చ చెప్పలేము అని అంటాడు. ఒక రెస్టారెంట్కు ప్రత్యేక యజమాని, ప్రత్యేక ఆర్డర్ టేకర్, ప్రత్యేక ఆర్డర్ సర్వీస్, ప్రత్యేక వంటవాడు మరియు ప్రత్యేక టేబుల్కి ఉంటేనే ప్రతి ఫ్యాక్టరీకి దాని సొంత పని విభజన ఉంటుంది. ప్రతి ప్రదేశానికి దాని స్వంత కార్యస్థలం మరియు ఇవన్నీ అవసరాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి భారీ నిర్దిష్ట పని ప్రాంతం అదనంగా పని లభిస్తుంది. ప్రతి ఉద్యోగానికి దాని సొంత విలువ ఉంటుంది. అయితే కొంతమంది తమ పని విలువను అర్థం చేసుకోరు. ఫ్యాక్టరీలో అనుచితంగా పనిచేస్తారు మరియు ఇతరులను రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. అయితే ఫ్యాక్టరీ యజమాని వారిపై ఏదైనా చర్య తీసుకుంటే వారికి శిక్ష పడుతుంది. కఠిన చర్యలు తీసుకుంటే వారందరూ సొంతగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సమ్మె చేస్తారు. యజమాని స్వయంగా అందరితో కలిసి పనిచేస్తూ వారిని గమనిస్తూ ఉంటే యజమాని తమను గౌరవిస్తాడని, తమలాంటి వాడని ఆ మంచి వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాంతో యజమానికి కార్మికులకు మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి వారిని రెచ్చగొట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ మంచి స్వభావం వల్ల అందరూ శశికి మంచి పేరు ఉండేది. కానీ ఇల్లు అయినా ఫ్యాక్టరీ అయినా మీ పురోహితుడిని చూసి అసూయపడేవాళ్ళు ఎప్పుడు ఒకరు ఒకరు ఉంటారు. అదేవిధంగా శశి కూడా కొంతమంది అసూయపడే పెద్దలు ఉండేవారు. అతన్ని ఫ్యాక్టరీ అలాంటి వారిని పంపి అతన్ని రెచ్చగొట్టేవారు. దీనివల్ల ఉత్పత్తి తగ్గి డెలివరీలో ఆలస్యమై తద్వారా అతనికి ప్రతిష్టకు భంగం కలిగి ఒక ప్రత్యేక ఆర్డర్ను నింపాల్సి ఉండగా ఈరోజు శశికి జరిగిన ఈ విషయం ప్రజలకు ఒక అవకాశాన్ని కల్పించింది. కానీ వైశాలికి ఇది అర్థం కాలేదు. శశి కూడా దానిని వివరించలేకపోయాడు. శశి తనను తాను శాంతిపరుచుకొని వాతావరణాన్ని ప్రశాంతపరచడానికి వైశాలితో ఇలా అన్నాడు. టీ లేదా కాఫీ తాగితే నిద్ర వస్తుందని నేను విన్నాను. కానీ ఇక్కడ నీకే నిద్ర వస్తుంది. ఇందులో ఇంత ఏమీ లేదు. శశి మాటల వల్ల వైశాలి మనసులో కూడా కొంచెం కలత చెందింది. శశి మాటలు వైశాలికి తన సోదరిని గుర్తు చేశాయి. ఆమె వెళ్ళేటప్పుడు బస్సులో ఒక అబ్బాయి తనను వేధిస్తున్నాడని, అతని కోసం ఒక స్కూటీ కొనుక్కోవడం గురించి తమ కుటుంబాలతో మాట్లాడింది. స్కూటీ మీద వెళితే ఆ రౌడీ అబ్బాయి నుండి తప్పించుకోవచ్చు అని వైశాలి అనుకుంది. కానీ చిన్నవాడైనప్పటికీ ఎప్పుడు ఆమెను తిట్టే తన సోదరుడు వాళ్ళ నాన్న ముందే ఆమెను తిట్టాడు. నువ్వు అమ్మాయివి, బస్సులోనో ఆటోలోనో నిశ్శబ్దంగా వెళ్ళు. ఆ అమ్మాయిలు స్కూటీలు కాళ్ళు నడుపుతారు, అందుకే రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయి. చూడు ఎటు నడుపుతుందో, సరిగ్గా ఇండికేటర్ ఎలా పెట్టాలో కూడా ఆమెకు తెలియదు. దానికి తోడు ఆమెకు పెళ్ళి కూడా అవ్వదు. ఒకవేళ ఆమె చేతులు కాళ్ళు విరిగితే బిచ్చగాడు కూడా ఆమెను పెళ్లి చేసుకోరు అన్న మాటలు వైశాలికి తీవ్రంగా కలత చెందాయి. ఆ ఇంట్లో ఇద్దరు కలిసి జీవించగలిగేంత ధనవంతులు తాము కాదని వైశాలికి బాగా తెలుసు. తన సోదరికి స్కూటర్ లేదా బైక్ అయినా కొన్ని ఇవ్వాలని ఆమె అనుకుంది. వైశాలి స్కూటర్ కావాలని కోరుకుంటూ, ఎందుకంటే తాను, తన ఇద్దరు అక్కా చెల్లెలు, తన సోదరు కూడా స్కూటర్ నడపగలరు. అందరూ స్కూటర్ నడుపుతారు, కానీ ఒకవేళ బైక్ వస్తే దాన్ని తన సోదరులు మాత్రమే నడపగలరు. కానీ అందరూ ఆమెను ద్వేషించేవారు. అందుకే వైశాలి తన భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆమె అక్కా చెల్లెలు కూడా అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వైశాలి తండ్రిని ముట్టుకోవడం కూడా పాపం. ఇప్పుడే శశి కూడా వైశాలితో ఇలాంటిదే చెప్పటంతో వైశాలికి గాయాలు మళ్ళీ రేగాయి. అందుకే వైశాలి కూడా సూటిగా ఇలా అంది. ప్రపంచంలో ఏది వ్యాపించినా అది అందరికీ జరుగుతుందని అనుకోలేము. శశి వైశాలి కోపాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత వైశాలి త్వరగా తన టీ ముగించుకొని వెళ్ళిపోయింది. అప్పుడు శశి ఆమె చెయ్యి పట్టుకొని, నేను చెప్పిన దానికి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు? నా ఉద్దేశం అది కాదు అని అన్నాడు. వైశాలి కూడా ఏదో తెలియని కారణం వల్ల తన అంతరంగంలో జరుగుతున్న వాటిని ఆపుకోలేక శశి వైపు తిరిగి ఇలా అంది. అయితే చెప్పు, నీ ఉద్దేశం ఏమిటి? మమ్మల్ని ఆడపిల్లని ఇంట్లో ఉంచటంగా తిండి పెట్టడానికి తయారు చేశామని అంటున్నావా?
కానీ మమ్మల్ని ఎవరైనా బలవంతం చేస్తారా సార్? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. మేము నీతో ఉన్నాము అని ఎప్పుడైనా ముందుకు వచ్చి చెప్పారా? లేదు. నీ ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళు ఇంటి నుండి బయటకు పంపించరు. నువ్వు ధనవంతుడైతే ఇంటికి కాపలాదాడిగా ఉండు. పేదవాడైతే కాపలాదారిగా ఉంటేనే బయటికి వెళ్ళి సంపాదించుకో. కానీ ఆ సంపాదన ఎక్కడి నుండి రావాలో నువ్వే నిర్ణయిస్తావు. నేను మా వృత్తిని కూడా ఎంచుకోలేము. ఆయన మీకు మనశ్శాంతి ఉండదు. మీరేం చేస్తారో చెప్పండి సార్. 8 గంటలు పని చేయండి. మేము 12 గంటలు పని చేస్తాము. అలా చెప్తుండగా ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు వచ్చాయి. శశి కూడా మౌనంగా ఉండిపోయాడు. వైశాలి తనలోని బాధను ఎక్కడి నుంచో తన ముందుకు రూపంలో వ్యక్తపరుస్తుంది. అతనికి బాగా అర్థమైంది. వైశాలి అలా ఏడవడం శశి భరించలేకపోయాడు. అతను ఆమె కన్నీళ్లను తుడవడం మొదలుపెట్టాడు. వైశాలి శాంతించి కొంచెం కంగారు పడింది. ఆమె ఇంతకు ముందు ఎవరితోనూ ఇలా ప్రవర్తించలేదు. ఎంత బాధలో ఉన్నా ఆమె దాన్ని అణుచుకునేది. కానీ ఒక వ్యక్తి సహనం హద్దులు దాటినప్పుడు అది బద్దలవుతుంది. వైశాలికి కూడా అదే జరిగింది. వైశాలి తలదించుకొని కంగారుగా చుట్టూ చూసింది. ఆమెకు భయంగా ఉంది. ఒకవేళ శశి కోపంతో తనని ఉద్యోగం నుండి తీసేస్తే, వెంటనే వెళ్ళిపోమని చెబితే ఇంత రాత్రిపూట తన హాస్టల్ ఎలా వెళ్ళాలి అనుకొని తన నుడిటి నుండి చెమటలు పట్టడం మొదలుపెట్టింది. అలా చూసి శశి వెంటనే వైశాలిని కౌగిలించుకున్నాడు. అలా కౌగిలించుకున్నప్పుడు శివ తన క్యాబిన్లోకి రాగానే వాళ్ళిద్దరినీ అలా చూసి మాటలు నోటిలోనే ఆగిపోయాయి. అతని కళ్ళు బయటికి పొడుచుకొచ్చాయి. శివ ఎలా స్పందిస్తాడో తెలుసుకోవాలంటే ఈ కథను చదువుతూనే ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.